దేవదేవుడు. పేరు ఆర్ముగం. వయస్సు 60 సంవత్సరాలు. ఊరు వేడందవాడి. శ్రీ పూండీ స్వామి పడమటి అరుగు మీద ఆసీనులై ఉన్న కాలంలో నాకు వారిని మొదటిసారిగా దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. తరువాతి రోజుల్లో మా గ్రామంలోని శ్రీ పూండీ స్వామి భక్తులు అందరూ కలిసి వారి చిత్రపటాన్ని ఒకటి రథంపై ఉంచి ఊరేగింపుగా పూండీ వరకు తీసుకొని వచ్చేవాళ్ళం. అక్కడ శ్రీ స్వామిని దర్శించుకొని తిరిగి కాలినడకన మా గ్రామానికి చేరేవాళ్ళం. నాకు సుమారు 15 సంవత్సరాల వయస్సులో మా కుటుంబంలో కలతలు తలెత్తాయి. కుటుంబ కలహాలు భరించలేక నేను ఇల్లు వదిలి వెళ్ళిపోదామనుకొని శ్రీ స్వామిని దర్శించుకొని నేను ఒక చోటుకు వెళ్ళి వద్దామనుకుంటున్నానని వారికి విన్నవించుకున్నాను. వారు సరి వెళదాం అయ్యా అన్నారు. నేను అక్కడి నుండి బయలుదేరి కలశపాకు నుంచి చిత్తూరుకు నా దగ్గరున్న డబ్బుతో టికెట్ కొని రైలు ఎక్కాను. ఆకలి వేసింది. నా దగ్గర కొనడానికి పైకమేమీ లేదు. క్షుద్బాధను ఓర్చుకోలేక కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. తోటి ప్రయాణికులు నాకు పెరుగన్నం పెట్టారు. అది తినబోయాను. ఆ అన్నం పాడైపోయి ఉండడంతో పారవేశాను. చిత్తూరులో నా స్నేహితుడిని కలవాలని నా ఉద్దేశం. అతని అడ్రస్ తెలిసినా చిత్తూరు నాకు కొత్త కావటం వల్ల ఎటు వెళ్లాలో పాలుపోక స్టేషన్లోనే ఒక బెంచ్ మీద కూర్చున్నాను. నాకంటే చిన్నవాడిగా కనిపిస్తున్న ఒక అబ్బాయి వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. నేను అతనికి నా వద్ద ఉన్న చిరునామా కాగితాన్ని చూపించి ఆ అడ్రస్ అతనికి తెలిసేమోనని అడిగాను. ఆ అబ్బాయి తనకి తెలియదని చెబుతూ ఆ అడ్రస్ కోసం తాను నాతో పాటు వచ్చి వెతుకుతున్నాడు. ఇద్దరం కలిసి వెతికి చివరకు మా స్నేహితుడు ఉండే చోటు కనుక్కున్నాము. నాకు సహాయపడినందుకు ఆ అబ్బాయికి కృతజ్ఞతలు చెప్పి ఇవ్వడానికి నా వద్ద కనీసం 10 పైసలు కూడా లేవని వాపోయాను. అతడు డబ్బులేమీ అవసరం లేదంటూ బయలుదేరాడు. నేను చూస్తూ ఉండగానే కొద్ది దూరం వెళ్ళి అదృశ్యమయ్యాడు. నేను అక్కడ 3 నెలలు గడిపి తిరిగి ఇంటికి వచ్చాను. ఆ అబ్బాయి రూపంలో వచ్చి నాకు ప్రేమతో సహాయం చేసింది శ్రీ పూండీ స్వామి కాక ఇంకెవరై ఉంటారు? కొన్నాళ్ల తర్వాత మా ఇంట్లో తిరిగి మనస్పర్ధలు తలెత్తాయి. ఒకరోజు సాయంత్రం 3 గంటలకు మొదలైన తగాదా 7 గంటలైనా ముగిసిపోలేదు. నేను ఇంట్లో ఉన్న శ్రీ పూండీ స్వామి చిత్రపటం వద్దకు వెళ్ళి వారికి నా మనసులోని వేదనంతా చెప్పుకున్నాను. కొద్ది రోజుల్లో నాకు వచ్చిన ఆ సమస్య సమసిపోయింది. అంతా శ్రీ స్వామి అనుగ్రహమే. ఒకరోజు నేను మా పొలంలో ఉన్న రాళ్లను ఏరివేస్తున్నాను. ఆ సమయంలో వృద్ధుడైన ఒక సాధువు చేతిలో ఒక చిన్న చెంబు పట్టుకొని తూర్పు దిశ నుండి రావడం చూసి వారిని మా పొలంలోకి ఆహ్వానించాను. వారు వచ్చారు. అప్పుడు నా దగ్గర ఇంటి నుండి ఒక చెంబులో తెచ్చుకున్న అంబలో లేక మంచినీళ్ళలో ఉన్నాయి. నేను వారికి అవి సమర్పించాను. వారు స్వీకరించారు. ఆ తర్వాత రాళ్ళు పగలగొట్టడానికి నేను చేతిలో ఒక సమ్మెట పట్టుకున్నాను. వారు దాన్ని తీసుకొని 2 రాళ్ళు పగలగొట్టి సరే నేను వస్తానయ్యా అంటూ కొంత దూరం వెళ్ళి అదృశ్యులైనారు. వారు శ్రీ స్వామివారేనని నా దృఢ విశ్వాసం. వారిలా నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉన్నారు. వారి చల్లని అనుగ్రహంతో నా జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా జీవించగలుగుతున్నాను. అన్నీ ఎరిగిన అంతర్యామి. పేరు బాలకృష్ణన్. వయస్సు 74 సంవత్సరాలు. ఊరు చెన్నై. 1970వ సంవత్సరంలో నేను నా మిత్రుల ద్వారా శ్రీ పూండీ స్వామిని గురించి విన్నాను. అప్పుడు నేను తిరుమైలలో ఉండేవాణ్ణి. శ్రీ స్వామిని దర్శించుకోవాలని మిత్రులతో కలిసి పూండీకి వచ్చాను. వారిని దర్శించుకున్నాను. వారిని చూడగానే నాకు ఆనందోద్వేగం కలిగి నన్ను కటాక్షించమని తీవ్ర ఆకాంక్షతో మనసులోనే మనసారా ప్రార్థించాను. నా ప్రార్థన ఆలకించాలని పరితపిస్తూ అయినా సకలమూ ఎరిగిన శ్రీ స్వామికి నా అంతరంగం గురించి తెలియకుండా ఎలా ఉంటుంది అని అనుకున్నాను. శ్రీ స్వామికి నా అంతరంగం నిజంగానే తెలుసు. అందుకే వారు వెంటనే నా ప్రార్థనను ఆలకించారు. వారు తమ శిరస్సును ఒకవైపుకు వాల్చి నన్ను అపాంగ దృష్టితో కంటి కొనల నుంచి చూసే చూపు చూశారు. శక్తియుతమైన వారి దృష్టి నాపై పడిన వెంటనే నేను కరెంటు షాక్ తగిలిన వాడిలా కంపించిపోయాను. అంతటి అనుగ్రహ దృష్టిని తట్టుకునే శక్తి పామరుడినైన నాకెలా ఉంటుంది? అయినా వారి కరుణ
అసాధ్యులను సుసాధ్యం చేస్తుంది కదా. కనుకనే నా అంతరంగాన్ని గ్రహించిన శ్రీ స్వామి తమ కృపాదృష్టిని నాపై ప్రసరింపచేసి అలా నన్ను అనుగ్రహించారు. నేను ఉద్యోగం చేస్తున్న కార్యాలయంలోనే పనిచేస్తున్న నా మిత్రుడు కూడా శ్రీ స్వామి భక్తుడే. అతనితో నేను అతను పూండి వెళ్ళినప్పుడు శ్రీ పూండి స్వామిని అడిగి నా కోసం ఊదీ ప్రసాదం తెమ్మన్నాను. అతను పూండి స్వామిని దర్శించేందుకు వెళ్ళినప్పుడు నా మాట గుర్తుపెట్టుకొని శ్రీ స్వామిని నా కోసం ఊదీ కావాలని అడిగాడు. శ్రీ స్వామి అతనికి నా కోసం ఊదీ ఇచ్చి ఎంతో ఆప్యాయంగా, ఇక్కడకు రాలేనంత దూరంలో ఉన్నాడా ఏంటి నీ మిత్రుడు అని అన్నారట. అతను తిరిగి వచ్చాక నాకు ఊదీ ఇచ్చి శ్రీ స్వామి నా గురించి అన్న మాటలను చెప్పాడు. వారు కనపరిచిన ఆప్యాయతకు ప్రేమకు నా కళ్ళు చెమర్చాయి. ఒకరోజు వారు నాకు స్వప్న దర్శనమిచ్చారు. నేను మరునాడే బయలుదేరి వారి సన్నిధికి వచ్చి అక్కడే రాత్రి నిద్ర చేశాను. మెండైన దీవెన. పేరు హరి. వయస్సు 58 సంవత్సరాలు. ఊరు బెంగళూరు. నేను శ్రీ పూండి స్వామి గురించి భరణీధరన్ గారి ఆనంద వికటన్ పత్రికలో వ్యాసిన వ్యాసాలను చాలా మటుకు చదివాను. నేను 1977లో శ్రీ స్వామిని ప్రథమంగా దర్శించుకున్నాను. అప్పుడు నేను చేస్తున్న వ్యాపారం కలిసి రావాలని వారి ఆశీస్సులు కోరాను. వారు నన్ను చక్కగా ఉంటావు అని ఆశీర్వదించారు. నేను వ్యాపార రీత్యా ఢిల్లీలో ఉండడం వల్ల తరచూ శ్రీ స్వామిని దర్శించుకునే అదృష్టం నాకు లేకపోయింది. 1978లో ఒకసారి నేను వారిని దర్శించుకొని వారి పాదాలకు ప్రణమిల్లి వారి ఆశీస్సులను కోరాను. వారు నేను బాగుంటానని అభయహస్తంతో నన్ను ఆశీర్వదించారు. నాటి నుండి మా వ్యాపారం వృద్ధి చెంది పేరు ప్రతిష్టలను ధనాన్ని సంపాదించుకున్నాను. రమణి అనే వ్యక్తి నాకు వరుసకు మామ. ఆయన శ్రీ పూండి స్వామి భక్తుడు. ఆయన శ్రీ స్వామి దర్శనార్థం వెళ్ళినప్పుడు శ్రీ స్వామి అతనికి మహా అవతార్ బాబాజీ గురించి చెప్పారట. శ్రీ బాబాజీని గురించి మా మామకు తెలియచేసింది శ్రీ స్వామియే. ఎవరైనా యోగాభ్యాసం నేర్పమని శ్రీ పూండి స్వామిని అడిగితే వారు రాంచీలోని ఆశ్రమంలో ఉన్న శ్రీ బాబాజీ గారి శిష్యుల దగ్గర యోగాభ్యాసం నేర్చుకోమని వారిని పంపేవారట. శ్రీ స్వామి మా మామగారితో శ్రీ బాబాజీ గురించి చాలా విషయాలు చెప్పి వారు గొప్ప సిద్ధపురుషులని అన్నారట. ఢిల్లీలో ఉన్న సమయంలో నేను కూడా శ్రీ బాబాజీ ఆశ్రమానికి వెళ్ళి క్రియాయోగాన్ని నేర్చుకున్నాను. శ్రీ స్వామి మహాసమాధి చెందిన తదుపరి సమాధి మందిర నిర్మాణంలో నాకు చేతనైనంత పాలు పంచుకునేలా వారు నన్ను ఆశీర్వదించారు. వారు తమను ఆశ్రయించిన భక్తులను సవ్య మార్గాన నడిపించి అనుగ్రహిస్తారు. శ్రీ పూండి స్వామి సమాధి మందిరంలో ధ్యానంలో కూర్చొని వారితో ఇప్పుడు కూడా మాట్లాడవచ్చు అన్నది నా స్వానుభవం. కరుణా సముద్రులు శ్రీ స్వామి.